ప్రభువునందు మాకు అత్యంత ప్రియులారా, కుటుంబ ప్రార్థనకి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఆదివారం లైవ్ కార్యక్రమానికి, ఆరాధన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అందరూ దేవుని సన్నిధికి చక్కగా రండి. మాతో పాటు అందరూ కలిసి ప్రభువుని సంతోషంగా మనం ఆరాధన చేద్దాం. ఎందుకంటే యేసు ప్రభు వారు రెండవ మరణానికి, అనగా అగ్ని గంధకాలతో మండు ఆ గుండం, ఆ నిత్య చీకటి అగ్నిగుండం అది అందులోకి వెళ్లకుండా రెండవ మరణానికి మన మీద అధికారం లేకుండా చేసిన ప్రభువుని, మరణ శాసనాన్ని కొట్టివేసిన ప్రభువుని మనం చాలా సంతోషంగా ఆ ప్రభుని ఆరాధిస్తూ, ప్రభుని కనపరుస్తూ, ఆయన నా దేవుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా ప్రాణప్రియుడు అని ఆ లోతైన అనుభవంతో మనం ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని మనం ఆరాధన చేసుకున్నాం. అందరూ దేవుని సన్నిధిలో నాతో పాటు ఏకీభించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ కుమారుడును మా రక్షకుడునైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. గడిచిన కాలమంతయు నన్ను, మమ్ములను, కుటుంబాన్ని, మాకిచ్చిన ఆత్మీయ బిడ్డలందరినీ మీరు సురక్షితముగా కాచి కాపాడి నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి కనిపించిన కీడుల నుండి మమ్మల్ని తప్పిస్తూ మమ్మల్ని ఆరోగ్యవంతులుగా సజీవ లెక్కల్లో ఉంచి నేటి దినాన్ని మేము సజీవులమై మీ సన్నిధిలో ఉండటానికి, నీ నోటి మాట వినటానికి, దేవా మీ చిత్తాన్ని తెలుసుకోవడానికి, మీ రక్త మాంసములలో పాలు పొందడానికి మీరు మా జీవితాల్లో మీరు ఇచ్చిన ఈ మంచి తరుణం కొరకు మీ కొందరములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా నమ్మకమైన ప్రభువాని స్తోత్రాలనైనా నిన్ను స్తుతించి నిన్ను కొనియాడి కీర్తిస్తున్నాం. మా చుట్టూ అనేకులు, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ కరోనా వైరస్ని బట్టి చనిపోయారు. మీరు మమ్మల్ని ప్రేమించినైనా వాళ్ళకంటే శ్రేష్ఠులమని, యోగ్యులమని కాదు, కేవలము నీ ఉచితమైన కృప. ఎన్నో బలహీనతలు మా జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా వాత్సల్య సంపూర్ణుడివై, వాత్సల్య పూర్ణుడివై మీ కోపమును రేపు కొనక పలుమార్లునైనా మేము విసిగించినప్పటికీ కూడా మమ్మల్ని క్షమిస్తూ మమ్మల్ని ఇంకా నేటి దినాన్ని సజీవ లెక్కలో ఉంచారంటే అది కేవలము నీ ఉచితమైన కృపని జ్ఞాపం చేసుకుంటున్నాం. ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి గతించిపోయారు. మీరు మమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచారు, సజీవ లెక్కలో ఉంచారు. అందుకు నేను స్తుతించి కొనియాడి కీర్తిస్తున్నాం. నమ్మకమైన ప్రభువుగా, నమ్మకమైన కాపరివిగా, మా పోషకుడివిగా, సంరక్షకుడివిగా నిన్ను నీవు మా ఎడల కనబరుచుకుంటున్నందుకు మీ వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేటి దినాన్ని స్వామి మీ సన్నిధిలో ఉన్న మమ్మల్ని బలపరచండి, మా ఆరాధన అందుకొనండి. యోగ్యమైన రీతిలో నీ యొక్క రక్త మాంసములలో పాలు పొందినట్లుగా మా హృదయాలను సిద్ధపరచండి. ఏ మలినము మా అంతరంగాల్లో ఉండకుండా, ఏ చెడుగునైనా ఉండకుండా హృదయాలు పవిత్రంగా నీ వాక్యమనే ఉదకము చేత కడుక్కుని తండ్రి, ప్రతి మలినాన్ని కడుక్కొని నీ మహిమతో నింపుకోవడానికి సహాయం చేయండి.
వాక్యమనే ఉదకము చేత కడుగుతాను అని మాట్లాడుచున్న దేవుడవు నీవు. యాజకుడు కాళ్ళు చేతులు కడుక్కోవాలని, ఆంతరేయ పురుషునికి అంటుకుంటున్న ప్రతి మలినాన్ని కడుక్కోవాలని మీరు మాకు తెలియజేస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. కనుక మా హృదయాలు కడుక్కోవడానికి నీ కృప అనుగ్రహించమని, మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి, పరిశీలించుకోవడానికి మేము ఎట్లా నడుస్తున్నాం అనేది మా జీవితాలు జాగ్రత్తగా పరిశీలించుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, నాయన రేపటి నుండి అనగా సోమ, మంగళ, బుధ 28, 29, 30 తారీఖుల్లో మీరు మాకు అనుగ్రహించిన ఉపవాస ప్రార్థన కూడికలు, ఆ కూడికలను మీరు ఆశీర్వదించండి, ఆ కూడికలను మీరు దీవించండి. అందరూ కూడా పాలు పంపులు పొందడానికి ఒక వ్రత దినాలుగా ఉండి ప్రతిష్ఠించుకుని నీ సన్నిధిలో చక్కగా గడపడానికి అన్ని సంఘాల ప్రియులకు మీరు సహాయం చేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, మమ్మల్ని అందరినీ కూడా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ దేవా సహాయం చేయమని, పాటలు పాడుటలో, వాక్య పరిచర్యలో, నీ రక్తమాంసంలో పాలు పొందుటలో అన్ని విషయాల్లో సహాయం చేయమని కోరుకుంటూ, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీ నామమునకి ఆరోపించుకుంటూ, మీ దాసునే నన్ను కూడా మీ నూతన నిబంధన రక్తం చేత బహుబాగుగా కడిగి నన్ను శుద్ధీకరించి నీ కుడి చేత నన్ను పట్టుకుని తండ్రి వాడుకోమని కోరుకుంటూ, నీకు మహిమ ఆరోపించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. లైవ్ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ పాటలు పాడుకొని సంతోషంగా ప్రభువుని స్తుతిద్దాం. అందరూ హ్యాపీ అయినా, అందరూ సంతోషంగా ఉన్నారా? ఆదివారం వస్తే మనం చాలా ప్రభువునందు ఆనందించే వారంగా ఉండాలి. కనుక మన పాటల పుస్తకాల్లో నుండి సంతోషంగా పూర్ణ హృదయంతో ప్రభువుని మనం స్తుతిద్దాం. 171 పాట పాడుకుందాం. 698 పాత పుస్తకాల్లో, కొత్త పుస్తకాల్లో 171 పాట. అసమానుండగు ఓ క్రీస్తు, అద్వితీయుండగు దేవ అనే పాట మనం అందరం కలిసి పాడుకుందాం. ప్రభువా
మరొక పాట పాడుకుందాం మన పాటల పుస్తకాల్లో నుంచి. మాతో పాటు మీరందరూ చక్కగా ఏకీభవించండి. మాతో పాటు అందరూ కలిసి ఈ పాటలు పాడవలసిందిగా మనం చేస్తున్నాను. 719వ పాట పాడుకుందాం. 719 పాత పుస్తకాల్లో 776వ పాట, కొత్త పుస్తకాలు 719 యేసు ప్రభువా నీవే మహిమ నిరీక్షణ అనే పాట మనం కలిసి పాడుకున్నాం. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకొసగితివి. గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకొసగితివి. మహిమా నిరీక్షణ నీవే, నిశ్చయముగా నిన్ను చూతును. మహిమా నిరీక్షణ నీవే, నిశ్చయముగా నిన్ను చూతును. యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. నిత్య రక్షణ నీ రక్తము చే నాకిచ్చితివి. నిత్య రక్షణ నీ రక్తము చే నాకిచ్చితివి. ఎనలేని ధనము నీవేగా, నిశ్చయముగా నీ పొందుదును. ఎనలేని ధనము నీవేగా, నిశ్చయముగా నీ పొందుదును. యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి.
యేసు నీతో సదా యేసు ప్రభు జయము యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు పిల్లారా, మరొక పాట మనం వాక్యం సంబంధించిన పాట ఒక శరణం పాడుకుని మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. అందరూ కూడా బైబిల్ చక్కగా ఇలా చూపించండి. అందరూ ఇలా చక్కగా చూపించండి. మీ బైబిళ్ళు పైకెత్తి బైబిల్ చూపించండి. ఆ వాక్యమేది ఆనాదియందు ఆవిర్భవించినదే. ఆ వాక్యమేది ఆనాదియందు ఆవిర్భవించినదే. స్థిరముగని మహిస్థలిలో ఏ సంచు వెలసెగదా. స్థిరమగుని మహిస్థలిలో ఏ సంచు వెలసెగదా. ఆ వాక్యము దేవునిదే. ఆ వాక్యము దేవుడిగా. ఆ వాక్యము దేవునిదే. ఆ వాక్యము దేవుడిగా. మహిమాన్వితుడవు ప్రభుని బహు శ్రేష్టము వాక్యమును పరిపూర్ణ హృదయములతో దరయంతయు వినవలెను. పరిపూర్ణ హృదయములతో దరయంతయు వినవలెను. లోకంబునందు లోకస్తులెల్లా నాకంబు చేయుటకు. ఆ లోకంబునందు లోకస్తులెల్లా నాకంబు చేయుటకు. సుఖతరమౌ సుమార్గమిదే ఏ సంభజించుటయే. సుఖతరమౌ మార్గమిదే ఏ సంభజించుటయే.
దేవుని వాక్యము మొత్తం భూలోకమంతా వినాలి, ధరంతయు వినవలెను అని భక్తుడు ఎంతో చక్కగా రాశాడు. అద్భుతమైన పాటలు మనం ఇంతవరకు పాడుకొని ప్రభుని మహిమపరిచాం, ప్రభుని స్తుతించాం. దేవుని వాక్యములకు మనం వెళదాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 28, 29, 30 తారీఖులు ఉపవాస ప్రార్థన కూడికలు, అంటే రేపటి నుండి సోమ, మంగళ, బుధ 3 రోజులు జరుగుతాయి. లైవ్ కార్యక్రమంలో ఎవరికి వారి ఇంట్లో ఉండి చక్కగా దేవుని సన్నిధి కలిగి దేవుని సన్నిధిలో మనం గడుపుదాం. 3 దినాలు, ఉదయం 10 గంటలకు, సాయంకాలం 6:30 వరకు, 10 గంటల నుంచి 1 గంట వరకు, 6:30 నుంచి 9:30 వరకు మనం దేవుని సన్నిధిలో ఉంటాం. కనుక కార్యక్రమం చక్కగా లైవ్లో ఉంటూ అందరూ చక్కగా ఉపవాసం ఉండి, ఇవి చాలా మరి గడ్డు పరిస్థితుల్లో ఉన్నాం కనుక దేవుని పాదాలు బలంగా ఆశ్రయిందాం. 3 దినాలు అందరూ కూడా మంచిగా సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. అందరికీ అర్థమైంది కదా? అందరూ దేవుని సన్నిధిలో ఉందాం, ఎవరు కూడా అలక్ష్యంగా ఉండొద్దని ప్రభు పేరిట మరొకసారి మీకు మనం చేస్తున్నాను. మంచిదండి, దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. దయవుంచి యోవేలు గ్రంథము, యోవేలు గ్రంథం తీసుకుందాం. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము, పేజీ నెంబర్ 753 పాత నిబంధనలో ఉంటుంది. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను, దేశములోని జనులందరినీ మీ దేవుడని యెహోవా మందిరములో సమకూర్చుడి. యోవేలు గ్రంథకర్త ఈ చక్కటి హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించమంటున్నాడు. వ్రత దినము ఏర్పరచుడి. ఎందుకు అంటే యెహోవాను బతిమాలుకొనుటకై. తండ్రి అయిన దేవుణ్ణి మనం బ్రతిమాలుకోవాలి. ఆయన పాదాల దగ్గర కూర్చొని మనం బ్రతిమాలుకోవడానికి పెద్దలను, దేశములోని జనులందరినీ మీ దేవుడిని యెహోవా మందిరములోనికి సమకూర్చండి అని దేవుని వాక్యంలో ఒక ఉన్నతమైన హెచ్చరిక మనకిస్తున్నాడు. కనుక ఉపవాస ప్రార్థన చాలా బలమైన ప్రార్థన, అది శక్తివంతమైనది. యేసు ప్రభు వారు కూడా ఒక సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఈ విధమైనది ఉపవాస ప్రార్థన ద్వారానే తొలగిపోతుంది అంటాడు. ఒక తండ్రి తన కొడుకుని తీసుకొస్తాడు యేసు ప్రభు దగ్గరికి. అతనికి ఒక భయంకరమైన వ్యాధి ఉంటుంది, దురాత్మ అతన్ని పీడిస్తూ ఉంటుంది. తరచుగా అతన్ని ఆ అగ్నిలో పడేయాలని, నీళ్ళల్లో పడేయాలని తరచుగా పడేస్తూ ఉంటుంది. ఆ కుమారుడికి అది బాల్యము నుండి కూడా ఉంది. ఆ తండ్రి తన కొడుకుని యేసు ప్రభుని శిష్యుల దగ్గర తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత, ఇదిగో నా కుమారుడికి ఇట్లా దయ్యం పట్టింది, బాల్యం నుండి కూడా ఇలా ఉంది, మూర్ఛ కింద వస్తుంది, పడిపోతాడు, ఇలా పడిపోతూ ఉంటాడని తన శిష్యుల దగ్గర తీసుకొచ్చాడు. కానీ శిష్యులు ఆ పని చేయలేకపోయారు. ఆ వ్యాధి నుండి లేక ఆ దురాత్మ యొక్క శక్తి నుండి ఆ కుమారుని విడిపించలేకపోయారు. ఆ తర్వాత ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ప్రభువా, మరి చూడు, నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వాళ్ళు ఏమీ చేయలేకపోయారు, నీ వల్ల ఏమన్నా అవుతుందా
అంటే యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పినప్పుడు వెంటనే అతను అన్నాడు, ప్రభువా నాకు అపనమ్మిక కలగకుండా నాకు సహాయం చేయి తండ్రి అని ప్రభువుని వేడుకున్నాడు. ఆ తర్వాత వెంటనే గద్దించాడు. వెంటనే ఆ దేవ కుమారుణ్ణి విడిచి వెళ్ళిపోయింది. వెంటనే ఆ క్షణంలో పోయింది. ఇది శిష్యులకు ఒక ఆశ్చర్యం. అరే, మనం ఎందుకు చేయలేకపోయాం ఈ కార్యం? మన వల్ల ఎందుకు అవ్వలేదు ఈ కార్యం? దీనికి ఉన్న రహస్యం ఏమిటి? ఆయనకి మనకి తేడా ఏమిటి? అసలు రహస్యం ఏమిటి అని ఆలోచించుకుంటూ యేసు ప్రభు వారు ఏకాంతంగా ఎప్పుడు దొరుకుతారు, ఆయన ఈ విషయం మనం అడగాలి. మనం ఎందుకు శక్తిమంతులం కాలేకపోయాం, ఇంకా కారణం ఏమిటి అని వాళ్ళు ఆలోచించుకుని యేసు ప్రభువుని అడగాలి. ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. మనం కూడా శక్తిమంతులం కావాలి, మనం కూడా ఆత్మలో బలవంతులం కావాలి అని అనుకుని యేసు ప్రభువు ఎప్పుడు ఏకాంతంగా దొరుకుతారని ఎదురు చూస్తూ ఉన్నారు. తర్వాత యేసు ప్రభు వారు ఏకాంతంగా ఇంట్లోకి వెళ్ళారు. వెంటనే వాళ్ళతో ఆయనతో పాటు వీళ్ళు కూడా వెళ్ళి అప్పుడు ప్రభువుని అడిగారు, ప్రభువా మేము ఎందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? మాకు శక్తి లేకపోవడానికి కారణం ఏమిటి తండ్రి అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే, ఇటువంటివి పోవాలంటే ఉపవాస ప్రార్థన ద్వారానే అని చెప్పారు యేసు ప్రభు. ఈ విధమైనది వదిలిపోవుట ఉపవాస ప్రార్థన ద్వారానే జరుగుతుంది అని ప్రభు చెప్పారు. అంటే ఉపవాస ప్రార్థన ద్వారా మనం శక్తిని సంపాదించుకుంటాం. ఉపవాస ప్రార్థన ద్వారా అసాధ్యమైన కార్యాలు సాధ్యమవుతూ ఉంటాయి. ఉపవాస ప్రార్థన ద్వారా ఘనకార్యాలు మనం సాధించవచ్చు. చీకటి శక్తుల మీద అధికారాన్ని సంపాదించవచ్చు. అలాగనే జటిలమైన సమస్యలు ఉపవాసము ద్వారా మనం ముందుకు తీసుకుని వెళ్ళవచ్చు. ఉపవాస ప్రార్థన శక్తివంతంగా ఉంటుందని యేసు ప్రభు వారు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. అందుకని ఉపవాసం ఉండి మనం ప్రార్థించినప్పుడు అనేకమైన కార్యాలు మనం చేయడానికి అవకాశం కలుగుతుంది. దేవుడు మన శక్తిమంతులుగా మారుస్తాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు అనేక విషయాలు మనం గమనించినప్పుడు ఎస్తేరు గ్రంథాన్ని మనం గమనించినప్పుడు ఎస్తేరు గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడు ఒక జటిలమైన సమస్య యూదులందరికీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఏవేమో ఆ సమస్యకు పరిష్కారం వాళ్ళు వెతకలేదు. ఒక జటిలమైన సమస్య వచ్చింది. యోధ జాతికి అంతటికి భయంకరమైన పరిస్థితి వచ్చింది. అటువంటిప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, ఎస్తేరు కానివ్వండి, యూదులు కానివ్వండి, వాళ్ళు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే, ఇటువంటి జటిలమైన సమస్య ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి అని వారు ఉపవాసం ఉండి 3 దినాలు యూదులందరూ సమాజ మందిరంలో ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి, అలాగే ఎస్తేరు ఆమె యొక్క చెలికత్తెలందరూ అంతఃపురంలో ఉండి 3 దినాలు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఫలితమే ఇశ్రాయేలు జాతి అంతా రక్షణ పొందింది. హామాను చేత వధించబడకుండా గొప్ప ఫలితాన్ని మరి ఇశ్రాయేలు దేశంలో చూడగలిగాం, అద్భుతంగా చూడగలిగాం. మరి ఎస్తేరు గ్రంథాన్ని చదివితే ఈ విషయాలన్నీ తేటగా మనకు అర్థమవుతాయి. ఎన్నోసార్లు మీకు ఆ గ్రంథాన్ని కూడా బోధించడం జరిగింది. అంటే ఉపవాస ప్రార్థన అంత శక్తి కలిగిందని మనకి ఎస్తేరు గ్రంథం ద్వారా చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఉపవాస ప్రార్థన అంత శక్తి కలిగినది. అందుకని ఉపవాసం ఉండి ప్రార్థించటం బాగా మనం అలవర్చుకోవాలి. ఉపవాస ప్రార్థన అంత శక్తివంతమైంది. ఎస్తేరు గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడు ఆ విషయం మనకి ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, నెహెమ్యా గ్రంథం చదివినప్పుడు నెహెమ్యా కూడా చూడండి, ఆయన కూడా ఆ యెరూషలేము యొక్క ప్రాకారాలు కూల్చబడినప్పుడు, గుమ్మాలు కాల్చబడినప్పుడు కొందరు వచ్చి నెహెమ్యా ఉద్యోగంలో ఉన్నప్పుడు కొందరు వచ్చి ఆ విషయాన్ని అతనికి తెలియజేసినప్పుడు అతని హృదయం బరువెక్కి వెంటనే అతను ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కూర్చుని
అతడు ప్రార్థించినప్పుడు ఆ యెరూషలేము ప్రాకారం కట్టడం, గుమ్మాలు నిలపడం, ఆ కార్యం జరిగింది. నెహెమ్యాకు అనేకులను సహకారులుగా ఇచ్చి యెరూషలేము ప్రాకారం కట్టడానికి, అలాగనే ఆ గుమ్మాలు నిలబెట్టడానికి సహాయపడింది ఆ ప్రార్థన. ఆ ఉపవాస ప్రార్థన గొప్ప కార్యం అక్కడ జరిగినట్లుగా మనం నెహెమ్యా గ్రంథంలో స్పష్టంగా మనం చూడొచ్చు. ఉపవాస ప్రార్థన ద్వారా బలమైన కార్యం అక్కడ జరిగినట్లుగా నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, దానియేలు గ్రంథాన్ని పరిశీలించినప్పుడు, దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, దానియేలు కూడా ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. అలా ప్రార్థించినప్పుడు యూదులకి కావలసిన ఆ యొక్క మరి ఒక చక్కటి దర్శనాన్ని పొంది అద్భుతమైన జవాబునిస్తాడు. దర్శనాన్ని పొందుకున్నాడు. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో దానియేలు ప్రార్థించాడు. అంచెంలో జరగబోయే గొప్ప గొప్ప సంగతులు ఆ ఉపవాస ప్రార్థన ద్వారానే దానియేలు పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ఏమండి, అలాగని యోనా గ్రంథం కాడికి వచ్చేసరికి నినివే పట్టణస్థులు, దేవుడు చెప్పాడు ఆ పట్టణానికి దుర్గతి కలుగుతుంది, ఆ పట్టణ ప్రజలు నాశనం అవుతారు అని దేవుడు చెప్పినప్పుడు, ఏమండి మీకు తెలుసు కదా, యోనా సరిగా వెళ్ళలేదు. తర్వాత అతని బుద్ధి చెప్పి చేప ద్వారా అక్కడికి పంపించి ప్రకటింపజేసినప్పుడు నినివే పట్టణస్థులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థించారు. అప్పుడు ఆ పట్టణానికి కీడు చేస్తానన్న దేవుడు వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళ కార్యాలు మార్చుకొని, వారి దుర్మార్గపు చర్యలు మార్చుకొని, వాళ్ళ జీవితాలు మార్చుకున్నప్పుడు వెంటనే దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా మానుకున్నాడు. కాబట్టి కీడు చేస్తానన్నాడు. ఎప్పుడైతే వారు ఉపవాసం ఉండి ప్రార్థించారో కీడు చేయుట దేవుడు మానేశాడు. ఉపవాస ప్రార్థన అంత శక్తి కలిగినది. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మనం ప్రార్థించే వారంగా ఉండాలి. అలాగే అలవర్చుకోవాలి. యేసు ప్రభువు వారు చెప్పారు కదా, ఇప్పుడు చెప్పాను కదా మీకు, ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. అది ఎలా సాధ్యమవుతుంది? ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారానే సాధ్యమవుతుంది అని యేసు ప్రభువు వారు స్పష్టంగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కనుక యోవేలు గ్రంథంలో 1:14 చెప్పబడినట్లుగా ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. ఈ 3 దినాలు మీకు ఎట్లా ఉండాలంటే వ్రత దినాలుగా ఉండాలి. ఉపవాసం ప్రతిష్ఠించండి. ఈ 3 దినాలు మీకు చక్కటి వ్రత దినాలుగా మీరుండి దేవుని సన్నిధిలో చక్కగా గడపడానికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ఎప్పుడు మనకు పనులు ఉంటాయి. ఇలాంటి టైములో మనకి ప్రార్థన చాలా అవసరం. మన కుటుంబాలకు ఎంతైనా కాపుదలగా ఉంటుంది. మన దేశానికి, యావత్ ప్రపంచానికి మన ప్రార్థనలు అవసరం. మనం ప్రార్థించాలి. దేవుణ్ణి ఎరిగిన మనం, సత్యదేవుని ఎరిగిన మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక ఈ 3 దినాలు వ్రత దినాలుగా మనం ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో ఆ దేవుణ్ణి బ్రతిమాలుకుందాం. ఆయన పాదాల దగ్గర కూర్చుని మనం బ్రతిమాలుకుందాం. ఎవరిని బ్రతిమాలుకోవడానికి? యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను అందరినీ సమకూర్చండి అన్నాడు. ఉపవాసం ఉండండి. దేవుని బ్రతిమాలుకోవడానికి మీ మందిరంలోకి, దేవుని మందిరంలోకి అందరినీ సమకూర్చండి. పెద్దలు రండి, చిన్నలు రండి, అందరూ రండి. వచ్చి మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకోండి అని యోవేలు గ్రంథకర్త ఒక హెచ్చరిక చేస్తున్నాడు. 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. 2:12 ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనను అంటే ఆవిడ ఉపవాసం మర్చిపోయారు అనమాట. అక్కడ మనం కూడా మర్చిపోయి ఉంటాం ఉపవాసం అనేది కదా. మనం కూడా మర్చిపోయాం, ఉపవాసం చేయడం మర్చిపోయాం. ఏమండి, కనుక ప్రియ సంఘమా, ఉపవాసం చేయటం మర్చిపోవద్దు. ఉపవాసం చేయటం మనం కలిగి ఉందాం.
ఏమండి, ఉపవాస ప్రార్థన అవసరం. ఇక్కడ కూడా మర్చిపోయారు. అందుకని ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, సరే, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన లేఖనం అది. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. అంటే మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి అని లేఖనం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక మనం కూడా ఉపవాసం ఉండి ఈ 3 దినాలు కన్నీళ్లు విరుస్తూ దుఃఖిస్తూ ఆయన పాదాలు కడుగుతూ, పాపాత్ములైన స్త్రీ ఎట్లాగైతే ఆయన పాదాలు కడుగుతూ ప్రార్థన చేస్తూ వచ్చిందో, మనం కూడా అట్లా దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయాలతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనం ఒక చక్కటి తీర్మానం చేసుకున్నాం. సంఘం అంతా, అన్ని సంఘాల వారు, పురుషులేమి స్త్రీలేమి యవనస్తులేమి పెద్దలేమి అందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఉండండి. ఈ మాటలు మీరు సీరియస్గా తీసుకోండి. చాలామంది ఇలా మాట్లాడుతుంటే అశ్రద్ధగా ఉంటారు, మనకెందుకులు అన్నట్లుగా ఉంటారు. అలా ఉండకండి. కాస్త దేవుని మాటలకి విధేయులు అవటం నేర్చుకోండి, అవిధేయులుగా ఉండకండి. అర్థమవుతుందా? విధేయులుగా ఉండి ఆ మాటలకు లోబడటం అనేది నేర్చుకుందాం. నువ్వు లోబడతావా నీకు ఆశీర్వాదం కలుగుతుంది, దీవెన కలుగుతుంది. లోబడటం నేర్చుకో, ముందు విధేయత చూపించటం నేర్చుకో. నీకు దేవుని వాక్యం వినడం అలవాటు కింద అయిపోకూడదు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నన్ను హెచ్చరిస్తున్నాడు, నేను లోబడాలి అన్న జ్ఞానం నీకు ఉండాలి. ఆ వివేకము, ఆ వివేచన నీకు ఉండాలి. కనుక 3 దినాలు దేవుని సన్నిధిలో అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మనం చక్కగా తీర్మానం చేసుకున్నాం. చూడండి 13వ వచనం, 2:13. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్స్యములు గల కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఎన్టీ రామారావు గారికి ప్రతిజ్ఞ అంటాం రాదు. అలాగే ఎందుకు ఈ ఉదయకాలం మాట నాకు పొట్టెట్టింది ఎందుకో మరి. ఏమండి, ఆయన ప్రతిజ్ఞ అంటాం రాదు. అలాగున ఈ కరుణా వాత్సల్యములు గలవాడు అన్న మాట ఎందుకు ఉదయకాలం ఎందుకు ఒకసారి పొట్టెట్టింది ఎందుకో మరి. సరే, మంచిది. కనుక మన దేవుడు కరుణా వాత్సల్యములు కలిగిన వాడు ఉండి శాంతిమూర్తియు, తర్వాత అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును. తాను ఉద్దేశించిన కీడు చేయక దేవుడే పశ్చాత్తాపడతాడు. అరే ఎందుకు అనుకున్నాను, ఎందుకు కీడు కలిగిస్తానని చెప్పాను అని దేవుడే మనస్సు మార్చుకుంటాడట. నినివే పట్టణస్తుల విషయంలో అదే జరిగింది. కీడు చేస్తానని చెప్పిన దేవుడు కీడు చేయకుండా మానుకున్నాడు. ఉపవాస ప్రార్థన అంత శక్తి కలిగిందని లేఖనాలు మనకెంతో తేటగా రుజువు చేస్తున్నాయి. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ఏదైనా జటిల సమస్యలు ఉన్నాయా మన కుటుంబాల్లో, మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం, ఎలాంటి జటిలమైన సమస్యలు గుండా నడుస్తున్నాం, ఎటువంటి పరిస్థితులు గుండా నడుస్తున్నాం, ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు మన కుటుంబాల్లో చేస్తాడు, ఘనకార్యాలు చేస్తాడు, గొప్ప విలువైన కార్యాలు చేస్తాడు. దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి, దేవుని మనం బ్రతిమాలుకోవాలి. అద్భుత కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేస్తాడు. ఈ యోవేలు గ్రంథంలో 1:14 ఒక మాట ఉంది చూసారా, ఆ మాట మీద ప్రసంగించాలని, ఆ మాట మీద ముందుకు వెళ్ళాలని
నేను ఒక చిన్న పాయింట్ తీసుకుంటున్నాను, ఆ విషయం గమనించిన. 14వ వచనములో యెహోవాను బతిమాలుకొనుటకై, 1:14 యెహోవాను బ్రతిమాలుకొనుటకై, అది మాట, దేవుని బ్రతిమాలుకోవడం. పరిశుద్ధ గ్రంథములో దేవుని బ్రతిమాలుకున్న భక్తులు ఉన్నారు, వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరిగినవి. దేవుని బ్రతిమాలుకున్న ఉపవాసం ఉండి దేవుని బ్రతిమాలుకుందాం, ఆయన సన్నిధిలో దీన మనస్కులమై తగ్గించుకున్న వారమై ఆ దేవుని సన్నిధిలో బ్రతిమాలుకుందాం. కాబట్టి దయవంచి చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము దయవంచి 11వ వచనం. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బ్రతిమాలుకొనుటయు చూచి. దానియేలు ఏం చేస్తున్నాడంటండి, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడట, దేవుణ్ణి బ్రతిమాలుకుంటూ వస్తున్నాడట దేవుణ్ణి. దానియేలు ఎంత మంచి ప్రార్థనాపరుడండి, కానీ ఎంత మంచి ప్రార్థనాపరుడు దానియేలు. ప్రార్థన చేయడం దానియేలు నేర్చుకున్నాడు, ప్రార్థన పట్టు దానియేలుకి కుదిరింది, ప్రార్థించటం నేర్చుకున్నాడు దానియేలు. మంచి సాక్ష్యం కాపాడుకుంటూ మంచి ప్రార్థనాపరుడుగా దానియేలు సిద్ధపడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడని, దానియేలు దేవునికి బహు ప్రియుడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. చాలా శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు దానియేలు. ఇది 6వ అధ్యాయములో మనం చదివితే చూడండి, 3వ వచనము. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమించవలని రాజు ఉద్దేశించెను. చాలామంది ఇటువంటి శ్రేష్టమైన బుద్ధి అలవర్చుకుంటే లోకంలో జీవించటం ఎట్లాగండి? ఏ ఎండకా గొడుగు పట్టాలి కదండి. చాలామంది ఈ తెలివితేటలు ఎక్కువ, యుక్తి తెలివితేటలు, యథార్థత ఉండకుండా ఈ యుక్తి తెలివితేటలు ఎక్కువ జనాలకి. అయ్యి బాబు, నీతిగా బ్రతికితే ఎలాగండి, నీతిగా ఎలా బ్రతకాలో, నీతిగా ఉంటే అనే తెలివితేటలు ఎక్కువ. ఎలా నీతిగా ఉండాలి, యథార్థంగానే ఉండాలి, అదే దేవుడికి ఇష్టం. నిన్ను నన్ను పుట్టించిన వాడికి అదే కావాలి. యథార్థంగా జీవించాలి, నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. చాలామంది పెద్ద పెద్ద పాపాలే పాపాలు అనుకుంటారు. నరహత్య చేయడం, వ్యభిచారం చేయడం, దొంగతనం చేయడం, ఇలాంటి పెద్ద పాపాలు అనుకుంటారు. కాదు సోదరుడా, నీ జీవితంలో చిన్న పాపం చేసిన, చిన్న అబద్ధం ఆడినా అది పాపమే. అర్థమవుతుందా? చిన్న చిన్న పాపమైనా సరే అది పాపమే, నిన్ను కలవరపరుస్తుంది. మనస్సాక్షి బ్రతికి ఉంటే అది కలవరం అవుతుంది. మనస్సాక్షి చచ్చిపోతే ఏం చేయలేము అనుకోండి, మనస్సాక్షి బ్రతుకుంటే అది కలవరమే. ఇది చిన్న పాపమైన కలవరమే. 6 అడుగుల మనిషి, బాగా వినాలి, 6 అడుగుల మనిషి అరికాల్లో కంటికి కనిపించని చిన్న ముళ్ళు గుచ్చుకుందనుకోండి, అది చాలా ఇబ్బంది పెడుతుంది. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే అది కంటికి కనిపించదు, కానీ వాణ్ణి సరిగా నిలబడనివ్వదు, వాణ్ణి సరిగా నడవనివ్వదు, వాణ్ణి సరిగా పరిగెత్తనివ్వదు, సరిగా ఉండనివ్వదు. కలవరంతో ఉంటాడు. దాని శరీరము నుండి తీసేసేంత వరకు కలవరమే. చేతి పట్టుకుంటే కనిపించదు, కానీ ఇలా అంటూ ఉంటే బాధిస్తూ ఉంటుంది. దానివల్ల నెమ్మది ఉండదు, దానివల్ల శాంతి ఉండదు, దానివల్ల కలవరమే. అంత సరిగా నడవలేడు, పరిగెత్తలేడు, కూర్చోలేడు, అంత కలవరం కింద. ముళ్ళు ఎంత ఉంది? చాలా చిన్న ముళ్ళు, కంటికి కూడా కనిపించడం లేదు.
చిన్న ముళ్ళే కదని శరీరం ఊరుకుందా? లేదు, బాధ కలుగుతుంది. అందుకని దాన్ని తీసేయాలి, శరీరం నుండి బయటికి లాగేయాలి. అప్పుడే వాడు సరిగా నుంచోగలడు, సరిగా నడవగలడు, సరిగా పరిగెత్తగలడు. ఆ చిన్న ముళ్ళు తీసేయాలి. అలాగే నీలో చిన్న పాపమే నిన్ను నడవనివ్వదు, నిన్ను కూర్చోనివ్వదు, నీకు శాంతి ఉండదు, సమాధానం ఉండదు. దాన్ని తీసి అవతల పడేయాలి, ఉండటానికి వీల్లేదు. ఆ చిన్న ముళ్ళే నీ జీవితాన్ని కలవరపరుస్తూ ఉంటుంది. అంటే నిన్ను పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అతి శ్రేష్టమైన బుద్ధి. నీవు ఇటువంటి బుద్ధిలోకి రావాలి. నేను కూడా ఇలాంటి శ్రేష్టమైన బుద్ధి మనం సంపాదించుకోవాలి. చాలామంది జీవితాల్లో అనేక పాపాలు దాగి ఉంటాయి లోపల అంతరంగాల్లో. ఏమండి, దేవుడు ఎట్లా వింటాడా ప్రార్థన? ఏ రీతిగా అంగీకరిస్తాడు? నీ హృదయంలో పాపము లక్ష్యము చేసిన ప్రభు మనవి వినకపోవును అని బైబిల్ చెప్తుంది. ఏ పాపం లేకుండా హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. చిన్న చిన్న పాపం కూడా నీ హృదయాన్ని కలవరపరిచేస్తుంది. అందుకే ఉండకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. యథార్థ హృదయం కలిగిన వారంగా జీవించాలి. లోకములో యథార్థవంతులను దేవుడు బలపరుస్తాడని వాక్యం సెలవిస్తుంది. నువ్వు పరిశుద్ధతను కాపాడుకోవాలి. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. ఏ విషయంలో కూడా లోపం కనుగోలేకపోయారేంటండి దానియేలు విషయంలో? 4వ వచనం చదవండి. అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలు నమ్మకస్తుడు, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. దానియేలు నమ్మకస్తుడు. అందుకని దానియేలులో తప్పైన లోపమైన కనుగొనలేకపోయారట దానియేలు జీవితంలో. అంటే ఎంత జాగ్రత్తగా తన జీవితాన్ని కాపాడుకున్నాడు దానియేలు. ఆలోచించండి, ఎంత మంచి సాక్ష్యం అండి, ఎంత శ్రేష్టమైన సాక్ష్యం అండి. ఈనాడు మన సాక్ష్యం ఎలా ఉంది లోకంలో? ఎటువంటి సాక్ష్యం ఉంది? ఆలోచించొకసారి. మన సాక్ష్యం ఎలాంటిది? సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, మంచి సాక్ష్యం కలిగి జీవించాలి. ఏ లోపం కూడా కనుగొనలేకపోయారు దానియేలు. ఎందుకంటే దానియేలు నమ్మకస్తుడు, చాలా నమ్మకస్తుడు. ఏమండి, ఈనాడు చిన్నపిల్లలు నమ్మకంగా ఉండాలి, యవనస్తులు నమ్మకంగా ఉండాలి, పెద్దలు నమ్మకంగా ఉండాలి, స్త్రీ పురుషులు నమ్మకంగా ఉండాలి, వృద్ధులు నమ్మకంగా ఉండాలి, అందరూ నమ్మకంగా ఉండాలి. ఎక్కడ? నువ్వు చేసే ఉద్యోగంలో నమ్మకంగా ఉండాలి, నువ్వు చేసే వ్యాపారంలో నమ్మకంగా ఉండాలి, నువ్వు చేసే చేతి పనులో నమ్మకంగా ఉండాలి, సమాజంలో నమ్మకంగా ఉండాలి, సంఘంలో నమ్మకంగా ఉండాలి, ప్రతి చోట నమ్మకంగా ఉండాలి. భార్య భర్తకి, భర్త భార్యకు నమ్మకంగా ఉండాలి, పిల్లల తండ్రికి, తల్లిదండ్రులు పిల్లలకు నమ్మకంగా జీవించాలి. ప్రతి రంగంలో నమ్మకంగా బ్రతకడం నేర్చుకోవాలి. బాల్యం నుండి నేర్చుకోవాలి ఈ విషయాలు. అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండాలి. దానియేలు అది మనం చూస్తాం, శ్రేష్టమైన బుద్ధి కనబడుతుంది. దానియేలు నమ్మకస్తుడు, దానియేలులో ఏ లోపాన్ని కనుగొనలేము. అంచేత వాళ్ళు అనుకున్నారు, రాజ్యపాలన విషయంలో మన వల్ల అవ్వదు, ఇంకా ఇతడు చాలా నమ్మకస్తుడు, ఎక్కడ తేడా కనిపించట్లేదు, ఇతని మీద ఇక నింద మోపలేము. అయితే దానియేలుకు ఒక వీక్నెస్ ఉంది. అదేంటో చెప్పనా? దానియేలుకు దేవుడంటే ఇష్టం. అది ఆయన వీక్నెస్. దానియేలు దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. ఆయనకు ప్రార్థన అంటే చాలా ఇష్టం. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు దానియేలు. ఇదొక్కటి ఆసరా చేసుకుందాం మనం అనుకున్నారు వాళ్ళు. ఎలా చేయాలి, ఎలా ఇరికించాలి ఇతన్ని,
ఏ రీతిగా ఇరికించాలి ఇతన్ని. ఇంకక్కడే మనం ఇరికించడానికి అవకాశం కనబడుతుంది. ఏ రీతిగా ఇరికించాలి? ఈ 120 మంది ఆలోచించుకున్నారు. ఈ 120 మంది మీద అధికారితనం. వీళ్ళకి అసూయ వచ్చేసింది. వీళ్ళకి దేవుడు హెచ్చించాడు దానియేలుని, వీళ్ళకి అసూయ. ఎంతో సాక్ష్యం కాపాడుకుంటూ దేవుని ఎడల భయభక్తులు కలిగి నమ్మకంగా జీవించి ఎదుగుతుంటే వీళ్ళకి అసూయ. ఎంతో నమ్మకంగా ఎదుగుతున్నాడు, రాజు హెచ్చించాడు, 120 మంది అధికారులు నియమించాడు, వాళ్ళ మీద ముగ్గురు పెట్టాడు. అందులో దానియేలు ప్రముఖుడు. ఆ ఎత్తుకు స్థానానికి వచ్చాడు. రాజు నియమించాడు, ఎదిగాడు. అసూయ. ఎలాగైనా నాశనం చేయాలని, ఎలాగైనా పాడు చేయాలని. కొందరు ఎదుగుతుంటే ఈ రకమైన మనసులు కలిగి ఉంటారు. అసూయ బుద్ధి. ఏమండి, ఇలా ఎదుగుతుంటే దానియేలుని పాడు చేయని చూశారు. ఎందుకో బుద్ధి? దానిలో దేవుని చేతిలో ఉన్నాడు. ఎలా పాడవుద్ది? ఏదో చేయాలనుకుంటే ఎక్కడ కుదురుద్ది? దేవుని చేతిలో ఉన్నాడు దానియేలు. ఇంక అనుకున్నారు, ఇతడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు, ఇతను రోజు 3 సార్లు చేస్తాడు ప్రార్థన. కనుక ఏం చేయాలంటే ఇతన్ని మనమందరము సందడిగా, మళ్ళీ ఒకళ్ళిద్దరం వెళ్ళకూడదు. మనం ఇలాంటి పాడు కార్యాలకు మాత్రం బాగా ఏకీభవిస్తారు జనం. మంచి కార్యాలకు ఏకీభవించరు, కానీ ఇలాంటి పాడు కార్యాలకు బాగా ఏకీభవిస్తారు. మనందరం కూడి సందడిగా వెళ్ళాలి. మళ్ళీ ఒకళ్ళొకరు వెళ్తే బాగోదు, బలం ఉండొద్దు చెడగొట్టడానికి. సందడిగా వెళదాం మనందరం అనుకుని 120 మంది కట్టగట్టుకుని అప్పుడు రాజు దగ్గరికి వచ్చి రాజుకి బాగా గాలి కొట్టారు. రాజా, 1 నెల రోజుల వరకు నీ దగ్గరే విన్నవించాలి రాజా, ఇంకెక్కడ చెప్పకూడదు రాజా. నీ దగ్గరే అంటే ఆయన సోల అయిపోయాడు, తవ్వ అయిపోయాడు, కొంచెం అయిపోయాడు ఆయన. సరే, నీ దగ్గరే విన్నవించాలి, ఇంకెక్కడా విన్నవించకూడదు. ఈ రాజ్యంలో ప్రతి మనిషి నీ దగ్గరే విన్నవించాలి, ఇంకెక్కడ విన్నవించకూడదు. ఒకవేళ ఎక్కడైనా మనం చేస్తే, ఏ దేవుని దగ్గర ఎక్కడైనా మనం చేస్తే అతని సింహాల బోనులో పడేయాలి రాజా, ఇలాంటి శాసనం ఒకటి రాయించాలి రాజా అని చెప్పి వీళ్ళందరూ సందడిగా కూడి వెళ్ళి రాజుతో చెప్పి రాజును బలవంతం చేసి ఒక శాసనాన్ని వ్రాయించారు. 1 నెల రోజులు ఎక్కడ దేనికి, ఏ దేవునికి నమస్కారం చేయకూడదు, ఏ మనుషుడి దగ్గర విన్నవించకూడదు, ఒక రాజుగారి దగ్గర మాత్రమే విన్నవించాలి అన్న ఒక శాసనం తయారు చేసి దానికి రాజముద్రికి వేయించి ఆయన చేత మొదలుపెట్టారు. ఇది దానియేలు చెవిని పడిపోయింది. ఓహో, ఇలాంటి శాసనం బయలుదేరిందా అని బయలుదేరింది. విన్నాడు ఆ శాసనం. ఏమి ఎక్కడ తొణకలేదు, బెనకలేదు. అందుకని 10వ వచనంలో అంటాడు, ఇట్టి శాసనము ఇట్టి శాసనము రాజు సంతకం చేయబడిందని దానియేలు తెలుసుకొనినను. సరే, దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా. అంటే ఇప్పుడు చూడండి, దానియేలుకి ఇప్పుడు సమస్య వచ్చిందని కాదు ప్రార్థన చేయడం, యథాప్రకారముగా అంటే ఇదివరకే ప్రార్థనా పరుడు ఆయన. యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మంచం మీద పడుకుని, కుర్చీలో కూర్చుని, సోఫాలో కూర్చుని అనే ఏం చేస్తాడు ఆయన? అనుదినం ముమ్మారు మోకాళ్ళుని. ఈనాడు చిన్నపిల్లలు యవనస్తులను చూస్తే వాళ్ళు పాస్కలు వేసి కూర్చుని వాళ్ళు సరిగా ప్రార్థన చేయాలని ఆలోచన ఉండదు వాళ్ళకి. అదే మైండ్ కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. ఆ చిన్న వయసులోనే అంత సోమరులు వాళ్ళు. ఆ సోమరితనం అది చూస్తే నాకు ఒళ్ళు మండిపోతూ ఉంటుందండి. ఆ మోకరించకపోవడం, ఆ వినయం విధేయత రాకపోవడం, అది చాలా చికాకు అనిపిస్తుంది. అది చిన్నప్పుడే మోకరించకపోతే వీడు పెద్ద ఏంటంటే ఏం మోకరిస్తాడు, వీడు కాళ్ళు వంగుతాయి. అసలు
దానియేలు మోకాళ్ళుని, మీకు మోషే మోకాళ్ళుని ప్రార్థించాడు, అప్పొస్తలుడైన పౌలు మోకాళ్ళుని ప్రార్థించాడు, పేతురు మోకాళ్ళుని ప్రార్థించాడు. ఇదిగో దానియేలు మోకాళ్ళుని ప్రార్థించడం నేర్చుకోవాలి. దేవునికి వినయము విధేయత మనం ప్రదర్శించాలి, చూపించాలి, మోకరించడం నేర్చుకోవాలి. దైవజనుడు భగత్ సింగ్ గారు కనీసం రోజుకి 20 సార్లు మోకరించేవారట. 20-30 సార్లు. ఎవరైనా ప్రార్థన చేయడానికి మోకరించండి, వెంటనే మోకరించేవారట. మోకరించి ప్రార్థన చేసేవారు. ఎప్పుడు ప్రార్థించినా మోకరించేవారట. అలా మోకాళ్ళుని ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. మోకాళ్ళుని రోజుకు 3 మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు యొక్క ప్రార్థనలో స్తుతి ఉంది, ప్రార్థన ఉంది, దేవుడిని బ్రతిమాలుకోవడం ఉంది, వినయం ఉంది, మోకరించడం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చక్కగా మోకరించి ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవుడు సింహాల నోళ్లను మూసాడంతే. ఎంత అద్భుతమైన కార్యం అండి. చూడండి, దానియేలు గ్రంథము ఈ మాట చదువుతారు, 22 చదువుతారా? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక. సరే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక. బా, ఇటువంటి మా ఎంత ధైర్యమైన సాక్ష్యం అండి. నువ్వు చెప్పగలవు ఈ మాట? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్నాను అని చెప్పగలవు అసలు ఈ మాట నీవు? సోదరుడా, సోదరి, ఈ మాట నువ్వు చెప్పగలవా? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుకని నువ్వు చెప్పగలవు ఈ మాట? నువ్వు నిర్దోషిగా బ్రతకగలిగిన రోజుని దేవుడు నీకు తోడై ఉంటాడు. ఏ హాని నీకు కలగకుండా దేవుడు కాచుకుంటాడు నిన్ను. నువ్వెక్కడున్నా సరే దేవుడు నీకు తోడై ఉంటాడు. సింహానుభవంలో ఉన్నా, అగ్నిగుండంలో ఉన్నా, సముద్రంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు నిర్దోషిగా ఉన్న రోజుని ఏదైనా పాపం నీలో కనబడింది అనుకోండి, దేవుడు వెంటనే చెయ్యి వదిలేస్తాడంతే. కలువరి సిలువలో యేసునాథుని చెయ్యి వదిలేసినట్లుగా వదిలేస్తాడంతే. పాపమంతా ఆయన మీదకి వెళ్ళిపోయినప్పుడు, మన పాపం ఆయన మీదకి వెళ్ళిపోయినప్పుడు తన ప్రియ కొడుకునే వదిలేసాడు. చెయ్య, నీ చెయ్య వదిలేస్తాడంతే. నువ్వు నిర్దోషిగా ఉండడం చూసుకోవాలి నీ జీవితంలో. అర్థమవుతుందా? నిర్దోషిగా బ్రతకడం నేర్చుకోవాలి. దేవుణ్ణి చేయి పట్టుకోవాలి. ఆయన పరిశుద్ధుడు. నువ్వు నీతిగా పరిశుద్ధంగా ఉంటే నీ చేయి పట్టుకుంటాడు. అంతేగాని సిలువలో తన కొడుకు చేయి వదిలేసినట్లుగా, తన ప్రియ కుమారుడు చేయి వదిలేసినట్లుగా నీలో దోషం ఉంటే నీ చేయి కూడా వదిలేస్తాడు. తన ప్రియ కుమారుడు చేయ వదిలేశాడు. ఎందుకు వదిలేసినట్టు? నీ చెయ్య నా చేయి పట్టుకోవడానికి. కానీ ఇంకా మనం అలాగనే అందులో ఉంటే ఎట్లా మరి? కనుక దోషం లేకుండా నిర్దోషులుగా ఉండటం నేర్చుకోవాలి. చూడండి, దానియేలు సాక్ష్యం చూడండి. దానియేలు రాజుతో మాట్లాడుతున్నాడు. ఆ సింహాల గుహలో నుండి మాట్లాడుతున్నాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. సరే, వాటి నోళ్ళు మూయించిన రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అని. ఎంత మంచి సాక్ష్యం అండి దానియేలు సాక్ష్యం. ఈ దినాలు లాంటి సాక్ష్యం మనం కూడా సంపాదించుకుందాం పిల్లారా. ఎంతకాలం బ్రతుకుతాం భూమి మీద?
ఇలాంటి మంచి సాక్ష్యము కలిగి జీవిందాం. మంచి సాక్ష్యము కలిగి జీవిందాం. ఎంత మంచి సాక్ష్యం అంటే సింహాలు ఏ హాని చేయలేకపోయినాయి. సింహాల నోళ్ళని దేవుడు మోయించేశాడంతే. చెక్కు చెదరకుండా దానియేలును కాపాడుతూ వచ్చాడు. తన దూతను పంపించాడు, దానియేలును కాపాడుతూ వచ్చాడు. ఇదంతా ఎందుకు జరిగింది? దేవుని బ్రతిమాలుకుంటూ వచ్చాడు, దేవుని స్తుతిస్తూ వచ్చాడు, దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు, దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకుని మోకాళ్ళను ప్రార్థన చేస్తూ వచ్చాడు. దానియేలు ప్రార్థనాపరుడు. అందుకే ఏ హాని దానియేలుకు కలగలేదు. నిండు వృద్ధాప్యం వరకు దానియేలుని దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఇలాంటి కీళ్ళు ఎన్నో వచ్చిన దేవుడు తప్పిస్తూ వచ్చాడు. దానియేలు జీవితంలో నిన్ను నన్ను కూడా తప్పిస్తాడు. నీ హృదయం యథార్థంగా నువ్వు కాపాడుకుంటే, నిర్దోషిగా నీవు జీవిస్తే, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడిగా, నమ్మకస్తుడిగా, ఏ లోపము లేని వాడిగా నీ జీవితంలో ఉంటే దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడుతూ వస్తాడు. అద్భుతంగా దానియేలుని దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఇలారా చూడండి 23వ వచనం తర్వాత ఏం జరిగిందో చూడండి. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటకు తీసిరి. సరే, అతడు తన దేవుని యందు భక్తి గలవాడు. సరే, దేవుని యందు ఏముంది? అతనికి భక్తి. నీ జీవితంలో భక్తి ఉందా? దేవుడు నీకు ఆరాధ్య దైవమేనా? భక్తి ఉందా? దానిలో మరొక శ్రేష్ఠ లక్షణం భక్తి ఉంది దానియేలులో. దేవుడు అంటే ఎనలేని భక్తి. అతడు తన దేవుని ఎడల భక్తి గలవాడైనందున చూసారా, ఏ హానియు కలగలేదు. తర్వాత రాజు ఆజ్ఞయ్యగా సరే, దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల గురికి పొడి చేసింది. సరే, అసూయ కలిగిన వీళ్ళ జీవితాలు ఏమైపోయినాయో చూడండి. వాళ్ళతోనే పోలేదు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు కూడా నాశనం అయిపోయారు ఈ అసూయను బట్టి. అనవసరంగా శ్రేష్ఠుడైన భక్తుని జోలికి వెళ్ళి పతనం అయిపోయారు వీళ్ళు. ప్రార్థనాపరుడు, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, నమ్మకస్తుడు, ఏ లోపము లేనివాడు, భక్తిపరుడు, ఇటువంటి భక్తుని జోలికి వెళ్ళి పతనమైపోయారు. అంతేనే, భక్తుల జోలికి ఎప్పుడు వెళ్ళకూడదు. ఎప్పుడు వెళ్ళకండి. అలా ఎప్పుడు ఎవరి జోలికి వెళ్ళొద్దు. భక్తుల జోలికి వాళ్ళని అపార్థం చేసుకోవడం, తర్వాత రకరకాలుగా మాట్లాడడం, ఇది మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. ఒకరితోనే పోదు, కుటుంబాలు పతనం అవుతాయి. ఇదిగో దానియేలు జోలికి వెళ్ళి కుటుంబాలు పతనమైనవి. కలిసికట్టుగా వెళ్ళి, సందడిగా వెళ్ళి, చెడు కార్యానికి ఏకీభవించి వెళ్ళి రాజుకు చెప్పి ఏవేవో పనికిమాల ప్రయత్నాలు చేసి, వ్యర్థ ప్రయత్నాలు చేసి, వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ భార్యలకు తీరని నష్టం తెచ్చుకున్నారు వీళ్ళు. ఇది వీళ్ళు సాధించింది. భక్తుడు జోలికి వెళ్ళి సాధించింది ఇది వీళ్ళు. ఎన్నడూ జీవితం ఇలాంటి పనులు చేయకూడదు. జాగ్రత్త. బైబిల్లో భక్తులు జోలికి వెళ్ళి పతనం అయిపోయిన ఉన్నారు. దానియేలు జోలికి వచ్చి వీడ పతనం అయిపోయారు. హిజ్కియా రాజు జోలికి వెళ్ళి, ఎవరు? అష్షూరు రాజు. ఆ హిజ్కియా రాజు జోలికి వెళ్ళి పతనం అయిపోయాడు అష్షూరు రాజు. ఆ భక్తుని జోలికి వెళ్ళి. అర్థమైందా? అంత మాత్రమే కాదు, మొర్దెకై జోలికి హామాను వెళ్ళి అతను పతనమయ్యాడు. అతని పిల్లలు పతనం అయిపోయారు, అతని కుటుంబం పతనం అయిపోయింది. భక్తుల జోలికి ఎప్పుడు వెళ్ళకూడదు. గుర్తించాలి విషయాలు. దేవుడు ఊరుకోడు, ఎక్కడా ఊరుకోడు దేవుడు. ఇదిగో ఏమైపోయారు చూడండి వీళ్ళ జీవితాలు.
అసూయ కలిగి వెళ్ళి సందడిగా వెళ్ళి ఇలా పని చేసుకొచ్చారు. వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు కూడా సింహాల పాలైపోయారంతే. ఏదైతే విత్తారో అదే వాళ్ళ తల మీదకి వచ్చింది. ఏదైతే విత్తుతారో అదే కోస్తారు. వాళ్ళ తల మీదకి వచ్చింది అది. కనుక ప్రభువునందు ప్రియులారా విషయాలు గమనించాలి. కనుక దానియేలు దేవుణ్ణి బతిమాలుకున్నాడు కనుకని సింహాల బోన్ నుండి బయటకు వచ్చాడు. ప్రార్థనాపరుడు దానియేలు దేవుణ్ణి బ్రతిమాలుకుంటూ వచ్చాడు. దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుని స్తుతిస్తూ వచ్చాడు. మోకాళ్ళుని ప్రార్థిస్తూ వచ్చాడు. కనుక భక్తుడైన దానియేలు జీవితంలో ఈ గొప్ప కార్యాన్ని మనం చూడగలుగుతున్నాం. కనుక దేవుణ్ణి బ్రతిమాలుకున్నాం. ఈ 3 దినాలు చక్కగా ఉపవాసం ఉండి దేవుణ్ణి బ్రతిమాలుకుందాం. దేవుని అసలు మోకాళ్ళుని ప్రార్థన చేద్దాం. మోకాళ్ళుని దేవుని స్తుతిందాం. దేవుని బ్రతిమాలుకుందాం. ఈ 3 దినాలు ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం గడుపుదాం పిల్లారా. నెంబర్ 1 దానియేలు విషయంలో ఈ అద్భుతాన్ని మనం చూడగలుగుతున్నాం. రెండవది యోబు గ్రంథము. తొందరగా వచ్చి ముగించేస్తాను. యోబు గ్రంథము 8వ అధ్యాయము. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం కాడించి, నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా ఉండినను తుదరు నీవు మహా అభివృద్ధి పొందుదువు. ఇక్కడ ఒక మాట మనం నోట్ చేయాలి. ఈ వచనాలు ఏ మాట అంటే 5వ వచనంలో చక్కటి మాట, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుణ్ణి బతిమాలుకొనిన ఎడల. దేవుని బ్రతకాలి, దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి. దేవుణ్ణి ఎలా బ్రతకాలి? జాగ్రత్తగా బ్రతకాలి దేవుణ్ణి. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి, తర్వాత నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. కనుక దేవుని సన్నిధిలో బ్రతిమాలడం నేర్చుకోవాలి. దేవుని మంచిగా వెదకడం నేర్చుకోవాలి. దేవుని వెతకాలి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమన్నాడు ప్రభు. నేను వెతకాలి. ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. దేవుని మనం వెతకాలి. దేవుని వెతికే వారంగా మన జీవితాలు ఉండాలి. అప్పుడు సర్వశక్తుడు దేవుణ్ణి బ్రతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయమైన యందు శ్రద్ధ నిలిపి నేను ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఎవరైతే దేవుణ్ణి బ్రతిమాలుకుంటారో వాళ్ళ జీవితాలు ఆశీర్వదించబడతాయి. వాళ్ళ జీవితాలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడన్న వాస్తవాన్ని గుర్తించాలి. దేవుని జాగ్రత్తగా వెతకడం నేర్చుకోవాలి. ఇంక ఈ వచనాలు నేను లోతైన వివరణ ఇవ్వట్లేదు. ఒక మాట అక్కడ మీరు నోట్ చేసుకోవడం సరిపోద్ది. నేను ముగించేస్తున్నాను. దేవుణ్ణి బ్రతిమాలుకుందాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరైతే దేవుని బ్రతిమాలుకుంటారో దేవుడు వాళ్ళని ఆశీర్వదించి హెచ్చిస్తాడని కూడా ఈ వచనాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి దేవుణ్ణి మనం బ్రతిమాలుకుందాం. ఆయన సన్నిధిలో మనం చక్కగా బ్రతిమాలుకొని దేవుని వెతుకుదాం. దేవుడు మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్లపచేస్తాడన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ మాట చూసారా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి, నిశ్చయముగా ఆయన నియందు శ్రద్ధ నిలిపి, శ్రద్ధ నిలుపుతాడు నిశ్చయముగా. నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నీ యందు ఖచ్చితంగా ఆయన శ్రద్ధ నిలిపి నిన్ను దీవిస్తాడు. నీ యందు దృష్టి నిలుపుతాడు. నీ యందు శ్రద్ధ నిలిపి నిన్ను శ్రద్ధగా తలంచుకుంటాడు ఆయన.
అశ్రద్ధగా కాదు, శ్రద్ధగా నిన్ను తలంచుకొని నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు ఆయన. అప్పుడు నీ స్థితి మొదటి కొంచెముగా ఉండినను తుదరు నీవు మహా అభివృద్ధి పొందుదువు. మహా అభివృద్ధిలోకి తీసుకొస్తాడు ఆయన. అభివృద్ధిలోకి తీసుకొచ్చేది మన పనికిమాల తెలివితేటలు కాదు. యథార్థంగా పవిత్రంగా ఉండడం నేర్చుకుంటే ఆయన వృద్ధిలోకి తీసుకొస్తాడు. మన యుక్తి తెలివితేటలు, నక్కలాంటి తెలివితేటలు పక్కకు పెట్టాలి. నక్క తెలివితేటలు కలిగి యుక్తి తెలివితేటలు కలిగిన వృద్ధిలోకి రావాలంటే అది అవ్వదు. అది ఎన్నటికీ అవ్వదు. అది పవిత్రుడివై యథార్థంగా ఉంటే దేవుని యందు శ్రద్ధ నిలిపి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ యుక్తి, నీ తెలివితేటలు పక్కకు పెట్టు. అర్థమవుతుందా? యథార్థవంతులను బలపరుచుటకై దేవుని కను దృష్టి లోకమందంతటా సంచారము చేయిస్తున్నది. యథార్థవంతులను బలపరుస్తాడు ఆయన. నువ్వు యథార్థంగా ఉండటం, పవిత్రంగా ఉండటం అది నేర్చుకో. యుక్తి వద్దు నాయన, యుక్తి వద్దు, అది పక్కకు పెట్టు. తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతావు అన్నాడు. నిన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చేవాడు, నన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చేవాడు దేవుడు తప్ప మన తెలివితేటలో, మన జ్ఞానం కాదు. దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. ఆయన తీసుకురావాలి అభివృద్ధిలోకి. అంతేగాని మన తెలివితేటలు, మన జ్ఞానము, మన ఆలోచనలు కాదు. సోదరుడా, సోదరి, ఆయన యథార్థంగా ఉండటం నేర్చుకున్నాం. పవిత్రంగా కలిగి ఉండటం నేర్చుకున్నాం. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? దేవుని ప్రతిమాలుకున్నాం. మూడో విషయాన్ని కూడా జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. యోనా గ్రంథాన్ని తీసుకోండి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామా? 3:9. పేజీ నెంబర్ 763, 3:9. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి, పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసేది. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. దేవుడే మాట ఇచ్చాడు కీడు చేస్తానని. ఎప్పుడైతే ఆ మాట విని వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనఃపూర్వకంగా వేడుకున్నారు, దేవుణ్ణి బ్రతిమాలుకున్నారంటే మనఃపూర్వకంగా, అంతే దేవుడు చేస్తానని కీడు చేయటం మానేశాడంతే. కీడు తొలగిపోతుంది. అది ఏ కీడు నాకు తొలగిపోతుంది. నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి నీ జీవితంలో ఏ కీడుందో, ఏ నష్టం ఉందో, నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి మనఃపూర్వకంగా ఆయన యొద్దకొచ్చి మనఃపూర్వకంగా వేడుకుంటే ఆ కీడు ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. జీవితాన్ని మార్చుకోవాలి. నినివే పట్టణస్థులు మార్చుకున్నారు. వారి బ్రతుకులు మార్చుకున్నారు. వారి చెడు కార్యాలు మార్చుకున్నారు. అంతే వాళ్ళ బ్రతుకుల్లో చేస్తానన్న కీడు చేయకుండా దేవుడు మానేశాడు. మనఃపూర్వకంగా దేవుని వేడుకున్నారు. ఏమండి, ఆ మాటలు చూస్తే మనఃపూర్వకంగా వేడుకున్నారట. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదని తను మాట ఇచ్చిన కీడు చేయక మానివేసింది. కనుక ప్రియులారా, దేవుణ్ణి మనం ఎప్పుడైతే వేడుకుంటామో, బ్రతిమాలుకుంటామో, కీడు నుండి కూడా తప్పించబడతాం. ఏ కీడున్న దేవుడు తొలగిస్తాడన్న వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక నేను పై మాటలు చెప్పాను, గుర్తుపెట్టుకోండి.
ఈ 3 దినాలు సోమ మంగళ బుధ ఈ 3 దినాలు కూడా చక్కగా మనం దేవుని సన్నిధిలో ఉండి ఉపవాసం ఉండి 3 దినాలు దేవుణ్ణి చక్కగా బ్రతిమాలుకుందాం. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చేద్దాం. బైబిల్ ఏం చెప్పింది? నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము కలదై ఉండును అని యాకోబు చెప్పాడు కదా. నీతిమంతుని విజ్ఞాపన, దేవుడు మన నీతిమంతులుగా చేశాడు, మన అంతరంగాలు వెలుగునించాడు, మన నీతిమంతులుగా చేశాడు, తన రక్తంలో కడిగాడు, ఉచితంగా నీతిమంతులుగా మార్చాడు. కనుక నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము కలదై ఉంటుందని వాక్యం సెలవిచ్చింది. కనుక ఈ 3 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనఃపూర్వకంగా దేవుని వేడుకుందాం, దేవుని బ్రతిమాలుకుందాం. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. మన కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశం కొరకు, యావత్ ప్రపంచం కొరకు దేవుడి సన్నిధిలో ఈ 3 దినాలు బలంగా కనిపెడదాం. కనుక చక్క ఉపవాసం ఉండండి. 3 దినాలు దేవుని సన్నిధిలో మనం గడుపుదాం. ఇంతవరకు చెప్పబడిన వాక్యములో ఈ సంగతుల్ని జాగ్రత్తగా పరిశీలించుకొని పరీక్షించుకొని నమ్మకంగా బలలో పాలు పొందుదాం. పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, అప్పుడే మనం వర్ధిల్తామని యోబు గ్రంథంలో చెప్పబడింది. అంచేత మన హృదయాలు ఎలా ఉన్నాయి? దానియేలు లాంటి సాక్ష్యము. దానియేలు నమ్మకస్తుడు, ఏ లోపం లేనివాడు, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు. ఇలాంటి మంచి శ్రేష్టమైన లక్షణాలు మనం కలిగి ఉందాం. హృదయాన్ని చక్కగా పరిశీలించుకొని బలలో ప్రవేశిద్దాం. అందరూ మోకరించండి. హృదయాలు చక్కగా పరిశీలించుకుంటూ దేవుని బలలో ప్రవేశిద్దాం. పిల్లారా, మన హృదయాలు పరిశీలించుకుందాం. అందరూ పరీక్షించుకుందాం. ప్రభు శరీరంలో రక్తంలో పొందడానికి, దానియేలు లాంటి మంచి సాక్ష్యం కలిగి ఉండటానికి మనందరం కూడా మనం పరిశీలించుకున్నాం. హృదయాన్ని చక్కగా పరిశీలించుకున్నాం. మనలో ఇంకా ఏ లోపాలు ఉంటున్నాయో, ఇంకా మనం ఎక్కడ సరివ్వాలో, ఎక్కడ సరి చేసుకోవాలో, ఎక్కడ మనం ఇంకా సరిగా లేమో మన హృదయాలు యథార్థంగా పరిశీలించుకోండి. మిమ్మల్ని మీరు యథార్థంగా పరిశీలించుకొని తీర్పు తీర్చుకోండి. ఒకవేళ ప్రభువే వచ్చి తీర్పు తీరిస్తే ఎట్లా ఉంటుందో అలా పరిశీలించుకోవాలి. మనం మోసగించుకోకూడదు. వాక్యపు వెలుగులో దానియేలు లాంటి శ్రేష్టమైన జీవితం నాలో ఉందా లేదా? దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడని, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడని వాక్యం సెలవిస్తుంది. దానియేలు ఏ లోపము లేనివాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దానియేలు నమ్మకస్తుడని వాక్యం సెలవిస్తుంది. దానియేలు భక్తిపరుడని వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి ఎన్నో శ్రేష్టమైన గుణాలు. దానియేలు మంచి ప్రార్థనాపరుడని, దానియేలు మోకాళ్ళుని ప్రార్థించేవాడు, అంటే వినయము విధేయత దానియేలులో మనం చూస్తున్నాం. ఇటువంటి శ్రేష్టమైన గుణాలు కలిగి మంచి సాక్ష్యం కలిగిన దానియేలు జీవితం మనకెంతో ఆదర్శప్రాయంగా ఉంది. కనుక సరి చేసుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువున పొంది తిని, ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచిది, మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయుడని చెప్పాను. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన ప్రభు, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నా. దేవా, ఈ సమయంలో మా జీవితాల్లో నాయన యథార్థంగా ఉండటం, పవిత్రత కలిగి ఉండటం, దానియేలు లాంటి శ్రేష్టమైన ఉన్నతమైన లక్షణాలు కలిగి జీవించటం మా జీవితాల్లో మాకు నేర్పించండి. భక్తిలో నాయన మమ్మల్ని ఆ రీతిగా ఎదగడానికి సహాయం చేయండి. దానియేలు ఎటువంటి భక్తిపరుడో మా జీవితాల్లో కూడా అలాంటి భక్తిని నేర్చుకోవడానికి కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో మీరు
అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుపట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని ఆశీర్వదించి విరిచి మీ శిష్యులకు ఇచ్చారు. ఇది మీరు తీసుకుని తినండి, నా శరీరం అని చెప్పారు. అవును తండ్రి, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కలువరి సిలువలో నా కొరకే నాయన, నా యొక్క పాపము కొరకు నేను ఒక ఘోర పాపిని, అలాగని కూడి ఉన్న వారందరం కూడా ఒకప్పుడు పాపులమి, ఘోర పాపులమి, జన్మకర్మ పాపులమి. తండ్రి, అటువంటి మమ్ములను మేమందరము శిక్ష అనుభవించాలి, నేను అనుభవించాలి. నేను చేసిన పాపానికి, మేమందరము చేసిన పాపాలకి మేమే శిక్ష అనుభవించాలి. కానీ మా శిక్ష మీరు అనుభవించి మాకు శిక్ష లేకుండా చేశారు. ఆ శిక్ష యావత్తు మీ శరీరం మీద భరించారు. తండ్రి, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇలా మమ్మల్ని ప్రేమించిన వారు ఎవ్వరూ లేరు. దేవుళ్ళుగా, దైవములుగా, దేవతలుగా పిలువబడుతున్నారు అనేకులు ఉన్నారు భూమి మీద. ఎవరూ కూడా మా శిక్షను అనుభవించిన వారు లేరు. మా కొరకు ప్రాణమిచ్చిన వారు లేరు. మా కొరకు నిజమైన ఆహారం ఇచ్చిన వారు లేరు. తండ్రి, నువ్వు మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని పుట్టించారు, మమ్మల్ని ప్రేమించారు, మా కొరకు బలియాగమయ్యారు. నీలో నీ ప్రేమను స్పష్టంగా చూడగలుగుతున్నావు. నా కొరకు విరవబడ్డారు మీరు. ప్రభువానికి స్తోత్రాలు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదిగో నాయన, ఈ సమయంలో ఈ రొట్టెను మీ శరీరముగా దీన్ని మీరు ఆశీర్వదించండి, దీన్ని దీవించండి. ఇది మీ శరీరం అని మేము వివేచించగలుగుతున్నాం. నీ మాటను బట్టి ఇక్కడ మీరు ఆశీర్వదిస్తున్నారు. ఇది మీ శరీరంగా దీన్ని మారుస్తున్నారు. ఇది మీ శరీరం అవుతుంది ఈ సందర్భంలో. కనుక మీ శరీరాన్ని బట్టి మీ వందనాలు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ శరీరాన్ని తినడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యత కొరకు వందనాలు చెల్లిస్తూ, నీ వాక్యమనే ఉదకము చేత మాలో ఉన్న ప్రతి అవిధేయత, బలహీనత తండ్రి, నీ వాక్యమనే నీళ్ల చేత, ఉదకము చేత మా అంతరంగంలో ఉన్న ప్రతి మురికిని కడిగి మమ్మల్ని శుద్ధునిగా చేసి నీ శరీరంలో యోగ్యమైన పాలు మాకు అనుగ్రహించమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ కుడి చేతులు చూపించండి. ప్రభు శరీరంలో పాల్గొన్నది కానీ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దానియేలు ఎటువంటి శ్రేష్టమైన బుద్ధి కలిగి లోపము లేని వాడిగా ఎట్లాగో తన జీవితాన్ని కట్టుకున్నాడు, అలా మా జీవితాలను మీరు కూడా కట్టినాయన ఏ లోపం ఎక్కడా లేకుండా శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారముగా, నీకు ఇష్టలుగా, నీకు ప్రియులుగా జీవించగలిగే ధన్యత నాకును మాకును దయచేయమని, నీ వాక్యమనే ఉదకము చేత మా ప్రతి బలహీనతను కడిగి శుద్ధీకరించి నీ శరీరంలో యోగ్యమైన పాలు మాకు అనుగ్రహించమని కోరుకుంటూ యేసు నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. శరీరంలో పాలు పొందుదాం.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం మూలమైన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడు జ్ఞాపకం చేసుకున్నట్టుకై దేని చేయుడని చెప్పాను. పరిశుద్ధుడైన తండ్రి, ఈ పాత్రను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా పాప క్షమాపణ కొరకు, మా అంతరంగంలో ఉన్న పాపం అనే వ్యాధి దాన్ని అంతటినీ కడిగి శుభ్రం చేయడం వరకు, ఆ వ్యాధిని బాగు చేయడానికి ఔషధదారులుగా మీ పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చి మా వ్యాధిని తొలగించి మమ్మల్ని బ్రతికించి దేవునితో సమాధానపరిచినందుకు నిండు మనసుతో మీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ పాత్రను మీ రక్తముగా మీరు ఆశీర్వదించండి, దీవించమని, యోగ్యమైన పాలు మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, ఇది మీ రక్తంగా మేము వివేచించగలుగుతున్నాం, ఆశీర్వదించమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ కుడి చేతులు చూపించండి. పాత్రలో సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా కడుగును. అందరికీ కూడా పాత్ర అందినాం. మీ పాత్రను ఆఫ్ చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన గొప్ప దైవమా, నీ కొందనాలు తండ్రి. నిన్ను పోలిన వారు కానీ, నీకు సాటి అయిన వారు కానీ ఒక్కరు కూడా లేరు తండ్రి. ఈ విశ్వమంతటిలో మీకు మీరే సాటి. త్రియేక దేవా, మిమ్మల్ని స్తుతించి కొనియాడి కీర్తిస్తున్నాం. మీరు మేడలు చూపిన నీ ప్రేమ కొరకు స్తోత్రాలు. ఎంత గొప్ప ప్రేమ మేడలు చూపించి మీ ప్రాణం మా కొరకు ఇచ్చి మమ్మల్ని పాప పంకిలమైన జీవితం విడిపించినందుకై వందనాలు చెల్లించుకుంటూ, పాత్రను ఆశీర్వదించి యోగ్యమైన పాలు ప్రసాదించమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాత్రలో పాలు పొందుదాం. మిగిలిన రక్త మాంసముల కొరకు ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మా గొప్ప దైవమా, మీ కొందనాలు స్తోత్రాలు. మిగిలిన రక్త మాంసం బట్టి ప్రార్థన చేస్తున్నాం. స్థానిక సార్వత్రిక సంఘములో మిగిలిన రక్త మాంసములను జ్ఞాపకం చేసుకోండి. వాటి విషయమై ప్రార్థిస్తున్నాం. మీరు మమ్మల్ని ఎలాగైతే వెలిగించారో, మా మనోనేత్రాలు వెలిగించి నిన్ను చూడగలిగే కన్నులు మాకిచ్చి, నీ నామం ముందు విశ్వాసం ఉంచి నీ బిడలుగా కొనసాగడానికి, నీ రక్త మాంసంలో పాలు పొందడానికి మమ్మల్ని ఎలాగైతే దర్శించారో, అలాగని ఇంకా మా రక్త సంబంధులలో, మా సంఘాలలో, ఇంకా నాయన మా తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో, యావత్ ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు తండ్రి. నేను ఎరగని ప్రజలు మమ్మల్ని వెలిగించినట్లుగా వారిని కూడా వెలిగించి, వాళ్ళను కూడా పరిశుద్ధులుగా చేసి నీ బల్ల మీద
స్థానిక సార్వత్రిక సంఘంలో బల్ల మీద మిగిలి ఉన్న రక్త మాంసములలో వారు పాలు పొందినట్లుగా నీ అనుగ్రహం వారి ఎడలకు చూపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే పాలు పొందుతున్న మేము మీరిచ్చిన ఈ రక్షణ, ఈ విలువైన అమూల్యమైన ఈ గొప్ప రక్షణ తండ్రి కడవరకు కాపాడుకుంటులో మీరే మాకు సహాయం చేయండి. ఇశ్రాయేలు ప్రజలు విముక్తి పొందారు, కానీ కడవరకు కానానుకు చేరుకోవడానికి వారి విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయారు, అవిధేయులయ్యారు. మార్గ మధ్యంలోని ఎన్నో చెడ్డవాటిని ఆశించి రాలిపోయారు. అలాగూ వారి చెడ్డవాటిని ఆశించినట్లుగా మేము ఆశించకుండా ఈ ప్రయాణంలో ముందుకే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ మా చూపు దేని మీదకి మరలక నిన్ను మాత్రమే చూస్తూ మా విశ్వాస జీవితాన్ని, రక్షణని కాపాడుకొని నీ రాజ్యంలో అడుగు పెట్టగలిగే ఆ కృప మేడలు ఉంచమని మా సంఘాల బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని, సార్వత్రిక సంఘమును జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ సాతాను చర్యలన్నీ లయపరిచి అతని కుతంత్రాలని లయపరిచి నీ బిడ్డలకు క్షేమం దయచేయమని కోరుకుంటూ, మమ్మల్ని అందరినీ దీవించి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ, అయోగ్యంగా పొంది ఉంటే క్షమించి మరొక అవకాశం దయచేయమని కోరుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు పిల్లరా, మన పాఠ పుస్తకాల్లోంచి 199వ పాట, పాత పుస్తకాలు ఉంటే 738. ఈ పాట మనం పాడుకుంటూ ప్రభువుని ఆరాధన చేస్తూ, ఈ పాట 3 శరణాలు పాడుకుంటూ ఆరాధన చేస్తూ, తర్వాత మన వ్యక్తిగతంగా ఆరాధన చేసుకుని మళ్ళీ కొంచెం ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో ముగించుకున్నాం. దయవంచి అందరం కలిసి పాడుకున్నాం. స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను
కొట్టబడి నా అతిక్రమములకై గాయపడి నా దోషములకై కొట్టబడి చిందిన సిలువ రక్తములో చిందిన సిలువ రక్తములో నా దారిద్ర్యము తొలగించితివి నా దారిద్ర్యము తొలగించితివి ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతములకు పాత్రుడవు స్తుతి గీతములకు పాత్రుడవు ప్రభు యేసు నిన్ను పూజింతును ప్రభు యేసు నిన్ను పూజింతును మనసార నిన్నే కీర్తింతును మనసార నిన్నే కీర్తింతును ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు నశించిన నన్ను వెదకితివి నశించిన నన్ను లేపితివి నశించిన నన్ను వెదకితివి నశించిన నన్ను లేపితివి నా శాపమును చూపించితివి నా శాపమును చూపించితివి నీ శాంతముతో క్షమించితివి నీ శాంతముతో క్షమించితివి ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతములకు పాత్రుడవు స్తుతి గీతములకు పాత్రుడవు ప్రభు యేసు నిన్ను పూజింతును ప్రభు యేసు నిన్ను పూజింతును మనసార నిన్నే కీర్తింతును మనసార నిన్నే కీర్తింతును ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు పిల్లరా అందరం కలిసి ఆరాధన చేసుకున్నాం. నాతో పాటు మీరందరూ కూడా ఆరాధనలో ఏకీభవించండి. అందరూ మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధన చేసుకుందాం. అందరూ మోకరించండి, ఆరాధించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ కుమారుని యొక్క నామములో మీరు నాకు అనుగ్రహించిన మా అందరికీ అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ విశేషమైన కనికిరాన్ని బట్టి మాకు ఈ గొప్ప రక్షణ అనుగ్రహించారు. కేవలము నీ కనికరమే తండ్రి, మరొకటి ఏమీ కాదు. నాకును మా అందరికీ ఇంత గొప్ప రక్షణ ప్రసాదించినందుకు, మా పాపములన్నీ కడిగి తెల్లటి వస్త్రాలు మాకు ఇచ్చినందుకు, అపవిత్రమైన మనస్సాక్షి నుండి నిత్యుడగు తండ్రి ద్వారా, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి జీవమగల దేవుని సేవించడానికి మా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసినందుకై
వందనాలు తండ్రి. ఆ విధంగా మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా తీర్చినందుకు, ఇంత గొప్ప రక్షణ నాకును మాకును అనుగ్రహించినందుకు నేను సాగిలపడి నీ పాదముల దగ్గర మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. మా దేవుడవు నీవే, మా రక్షకుడువు నీవే, మా విమోచకుడువు నీవే. కనుక నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు నా వ్యక్తిగత జీవితంలో, అలాగే మా అందరి జీవితాల్లో మీరు చేసిన ఆత్మ సంబంధమైన, శారీరక సంబంధమైన ప్రతి మేలు కొరకై, ప్రతి ఉపకారము కొరకై నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మా ఆరాధ్య దైవముగా మీరున్నారు. మా తండ్రివిగా, మా దేవుడివిగా, మా భర్తగా, మా స్నేహితునిగా, తండ్రి మా సోదరునిగా మీరుండి, అన్ని వేళల్లో సాలినవాడుగా ఉండి, మాకు పోషకుడివిగా, సంరక్షకుడివిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న నీ ప్రేమ కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా బిడ్డలందరి జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలు కొరకై, ఆత్మ సంబంధమైన, శారీరకమైన ప్రతి మేలు కొరకై, మీరిచ్చిన ప్రతి ఈవిని బట్టి కూడా నిండు మనసుతో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మౌన భూమి మీద సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు నాయనా. గొప్ప దైవమాన్ని స్తుతించి కొనియాడి కీర్తిస్తున్నాం. ఇక ముందు కూడా మా జీవితాలు కాపాడు దేవుడవని నమ్మి నీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవ, మరి ఈ సమయంలో మరి ఇంకా మా ప్రియులు ఎవరిలో నాయన తండ్రి బలహీనతలు ఉన్నాయో, ఎవరు ఎటువంటి అవసరతలో ఉన్నారు, ఎవరు ఎటువంటి అక్కరలో ఉన్నారో జ్ఞాపకం చేసుకుని వారి అవసరతల అక్కలని కూడా తీర్చండి. మా ప్రియులు ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. మీ నూతన నిబంధన రక్తాన్ని వారి మీద ప్రోక్షించండి. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఆయన ఉంటున్న వారిని మీరే స్వస్థపరచండి. మీ నూతన నిబంధన రక్తం వారి మీద ప్రోక్షించి వారికి ఉన్న బలహీనతలన్నిటి నుండి విడిపించి ఆరోగ్యాన్ని దయచండి. ఎవరు ఏ కృంగుదలలో ఉన్నారు, ఎవరు ఏ సమస్యను బట్టి నలిగిపోతున్నారు, ఎవరు ఏ పరిస్థితులను బట్టి నాయన నలిగిపోతూ ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి సరైన జీవన విధానము లేదో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఆర్థికంగా నలిగిపోతున్నారు, రుణబాధల చేత ఎవరైతే సతమతమవుతున్నారో నీ బిడ్డలైన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి దానికి నీ దగ్గర సొల్యూషన్ ఉంది, ప్రతి సమస్యకు నీ దగ్గర పరిష్కారం ఉంది. కనుక నీ బిడ్డల మీ సన్నిధికి వచ్చి ప్రార్థించగలిగే శక్తి నీ బిడ్డలకి ఇవ్వండి. 3 దినాలు ఉపవాసం ఉండి, రేపు ఎల్లుండి అవతలేండి 3 దినాలు, సోమ మంగళ బుధ, ఈ 3 దినాలు ఉదయం 10 గంటలకి, సాయంకాలం 6:30కి నీ బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండి, నీ సన్నిధిలో ఉండి మేలు పొందుకోవడానికి నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ, మీరు మా జీవితంలో చేసిన ప్రతి మేలు కొరకై, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకై, మీకు నా వ్యక్తిగత జీవితంలో, మా అందరి జీవితాల్లో మీరు చేసిన ఈ గొప్ప రక్షణ, మీరు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ బట్టి మీరు చేసిన ప్రతి మేలు కొరకై వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ఆరాధించి సమర్పించి మహిమపరుచుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దేవుని పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, క్రీస్తు వారికి నిత్య కృప కూడి ఉన్న మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. రేపు నుంచి ఉపవాస ప్రార్థనలు, రేపు అంటే సోమ మంగళ బుధ 3 దినాలు, ఉదయం ఏమో 10 గంటలకి, సాయంకాలం ఏమో 6:30కి. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండండి. అందరూ ప్రోగ్రాం చక్కగా చూడండి. తర్వాత ఇంకో చిన్న మనవి ఏంటంటే, మీకు ఒక చిన్న మనవి చాలామందికి తెలుసు, ఇంకా తెలియని వారు ఉంటారు కనుక తెలియజేస్తున్నాను. సాధారణంగా మనం సెల్ రీఛార్జ్ చేయించుకుంటే ఆయా ప్యాకేజీని బట్టి
మనకి జీబీ ఇస్తాడు. రోజుకి 1.5 అని అలా మనకి జీబీ ఇస్తాడు. ఇప్పుడు మన ప్రోగ్రాం పొద్దున 3 గంటలు, సాయంకాలం 3 గంటలు, 6 గంటలు ఉంటుంది. కనుక మరి ఒక్కో ప్రోగ్రాంకి వచ్చి మనకి 700 MB 800 MB పడుతుంది. ఇంకా ఎక్కువే పట్టొచ్చు. అప్పుడు 2 కార్యక్రమాలకి 1.5 సరిపోదు. అంచేత మనం ఎక్స్ట్రా జీబీ మనం రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. 4GB కానీ 3GB కానీ రీఛార్జ్ చేయించుకోండి 3 రోజులకి. చేయించుకుంటే ప్రోగ్రామ్ మీకు ఆగకుండా వచ్చేస్తుంది. జీబీ లేదనుకోండి, ఓన్లీ ప్రోగ్రాం అలా తిరుగుతూ బఫర్ అవుతూ ఉంటుంది, ప్రోగ్రాం రాదు జీబీ లేకపోతే. అంచేత మీరు జీబీ తెలియకపోతే మన పిల్లల్ని అడిగి, యవన పిల్లలకి చిన్నపిల్లలకి తెలుస్తాయి విషయాలు, పెద్దలకు తెలియవు కానీ ఇవన్నీ చిన్నపిల్లలకి తెలుస్తాయి, యవనస్తులకు తెలుస్తాయి. కనుక ఈ పెద్దవారు అలాంటి విషయాలు కూడా గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇదంతా ఫాస్ట్ టెక్నాలజీ యుగం కదా, వాళ్ళకి తెలిస్తే మనకు తెలియవి అన్నీ. అంచేత పిల్లల్ని అడిగితే బాగా చెప్తారు. ఏమండి, అంచేత జీబీ వేయించుకోండి. 4GB కానీ 3GB కానీ వేయించుకుంటే 3 దినాలకి కార్యక్రమానికి సరిపోతుంది. వాడు ఇచ్చే 1.5 GB రోజుకు 1.5 ఇస్తాడు. అది మనం వేయించుకున్నది ఈ 3 దినాలకి మనకు సరిపోతుంది. అలా వేయించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇది గుర్తించండి, జ్ఞాపకం పెట్టుకోండి. సరిగ్గా టైం ఫంక్షన్ బట్టి మెయింటైన్ చేయండి. ఇల్లే కదా, ఒక అరగంటలో వెళ్ళొచ్చులే, ఒక గంటలో వెళ్ళొచ్చులే, అలా ఉండకండి. క్రమంగా అందరూ కనెక్ట్ అవ్వండి, టైం టు టైం కనెక్ట్ అవ్వండి. ఉదయం 10 గంటలకి, సాయంకాలం 6:30కి చక్కగా రేపు ఉదయకాలం చక్కగా తలంటుకొని ఉపవాసం ఉండండి. మరి కొంచెం ఆరోగ్యాలు కొంచెం అంతంత మాత్రంగా ఉన్నాయి కాబట్టి, బిళ్ళలు వేసుకోవాల్సిన వారు బిళ్ళలు వేసుకోవాలి కాబట్టి కాస్త టిఫిన్ తిని, ఏది ఒక డజన్ ఇడ్లీయో 2 డజన్ల ఇడ్లీయో కాదు, సింపుల్గా టిఫిన్ తిని పొట్ట బరువెక్కకుండా ఆ బిళ్ళలు వేసుకుంటానికి చక్కగా కొంచెం తిని ప్రార్థనలో ఉండండి. మధ్యాహ్నం భోజనం ఏమీ ఉండదు, ఓన్లీ మంచినీళ్ళు, మజ్జిగ ఇలాంటివే ద్రవ పదార్థాలు, అవి తాగండి. సాయంకాలం ప్రార్థన అయిన తర్వాత అప్పుడు కొంచెం భోజనం. అర్థమైందా? ఇలా 3 రోజులు చేస్తామన్నమాట అండి. ఇంక పగలస్తమాన భోజనం ఉండదు, ఓన్లీ మజ్జిగ, మంచినీళ్ళు ఇలాంటివి ద్రవ పదార్థాలు, లిక్విడ్ తీసుకోవడం. సాయంకాలం ప్రార్థన 9:30కి అవుతుంది, 9:30కి అప్పుడు భోజనం చేద్దరు. కానీ అలాగున ఈ 3 దినాలు ఉపవాసం చేయండి. ఎందుకంటే లాక్డౌన్ ఇమ్యూనిటీ పవర్ తగ్గకూడదని ఫుల్ ఉపవాసం ఇవ్వట్లేదు. పగలస్త ఉపవాసం ఇచ్చి మళ్ళీ సాయంకాలం కాస్త భోజనం చేస్తే బాగుంటుందని ఇలా నిర్ణయించడం జరిగింది. కనుక ఇలా నిర్ణయిద్దాం, ఇలాగ మనం చక్కగా జరిగిందాం. ఆ విధంగా అందరూ ఫాలో చేయవలసిందిగా మనం చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, పాటించండి, ఆచరించండి, పరిచర్య ధర్మంలో ఉండండి, ఆత్మీయ తండ్రితో కాండక్ట్లో ఉండండి, పరిచర్య ధర్మంలో ఉండండి. ఈ ధర్మాన్ని నమ్మకంగా మీరు పాటించండి. నమ్మకస్తులుగా, దానియేలు వలె నమ్మకస్తులుగా, దేవుని సేవకులు చూడట్లేదు కదా అనుకోకండి, నమ్మకంగా పాటించమని మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇతరులకు కూడా పరిచయం చేయండి. ఇలా మా సహవాసం ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయని ఇతరులకి షేర్ చేయండి, పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇవన్నీ అర్థమవుతున్నాయి కదా, మీకు స్క్రీన్లో చూపిస్తున్నాం. లైక్ చేయటం, గంట మార్కం టచ్ చేయటం, లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, ఇవన్నీ చూపిస్తున్నాం. అలా చేయండి. అలా చేస్తే మన ప్రోగ్రాం చక్కగా ఇంకా జనాల్లోకి వెళుతుంది. మనం వింటమే కాదు, ఇతరులకు కూడా పరిచయం చేయాలి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఏమండి, గుర్తుపెట్టుకోండి. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు.